ఎలా అనిపించింది రాజధాని ఫైల్స్ ట్రైలర్? బాగుంది. చూస్తున్నప్పుడు మనకు అనిపించింది ఏంటంటే జనాలకి ఉపయోగపడే కంటెంట్ తీసుకున్నారని కంటెంట్ కనపడుతుంది చెప్పాలి అంటే. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా చూశాక ఓటు ఎవరికి వేయాలనేది కొంచెం క్లారిటీ అర్థమైపోయింది చెప్పాలి అంటే. ఓటు మనం డబ్బులకి 3,000 రూపాయలకి ఫ్యామిలీలో 10 మంది ఉన్నారు, 10 3 30,000 వచ్చేస్తుందని ఆలోచించకుండా 30,000 పోయినా పర్లేదురా, ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఈసారి సరిగ్గా మనం గుద్దాలా, ఖర్చు పెట్టినా పర్వాలేదని చెప్పి ఒక క్లారిటీ అనేది సినిమా రూపంలో అర్థమైంది. కొన్ని డైలాగులు కొన్ని అలాగే TV5 మూర్తి గారు ఆయన ముక్కుసూటు మనిషి, ఏది మాట్లాడినా కూడా కొంచెం కొట్టినట్టు ఉంటుంది కానీ అది కరెక్ట్. సో ఆయన కూడా ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఈ శుభానికి నాంది అన్నట్టుగా ఆయన ఉండడం కూడా కొన్ని క్యారెక్టర్లో కొంతమందికి సెట్ అవుతుంది. సో ఈయన చేసేది కూడా అంటే డైరెక్ట్గా అడగకుండా సినిమా పరంగా కొన్ని విషయాలు అడుగుతారేమో అన్న నాకు అనిపించింది అనమాట. సో ఏదేమైనా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి, ఈ గవర్నమెంట్ కోసం ఇప్పుడు ఉన్న రాజకీయాల కోసం వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. యాత్ర ఉంది, యాత్ర 2 ఉంది, అట్లాగే వ్యూహం ఉంది. ఇవన్నీ చూసుకుంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది రాజధాని. ఎందుకంటే సైలెంట్గా ఉంది, వైలెంట్ అవుతుంది రిలీజ్ అయ్యాక అన్నట్టుగా క్లారిటీ ఇచ్చేసారు. అంటే ఎక్కువ హంగామా, ఎక్కువ హడావుడి, రండి మా థియేటర్ రండి మా సినిమా చూడండి, ఇదంతా కూడా లేకుండా, ఇవన్నీ లేకుండా ఒక క్లారిటీ అనేది మనకి ఆర్ఆర్లో చూపించాడు. కొన్ని ఆర్ఆర్లు వినిపిస్తున్నప్పుడు పిచ్చికిపోయింది అసలు. నాకు తెలిసి మ్యాక్సిమం సినిమా చూశాక ఒక పెద్ద మనిషి గుర్తొస్తారు కొంతమందికి. అప్పుడు ఏదైతే టీవీలు బద్దలు కొట్టేశారో, ఏదైతే ఫోటోలు పెట్టి గొల్లుమని ఏడ్చారో అవన్నీ కూడా ఒక్కసారి మనకి ఒక ట్వింకిల్ షాట్ లాగా ఒక మెమొరబుల్ చూపిస్తారని అనుకుంటున్నాను నేను. సో ఆర్టిస్టులు పెద్ద కాస్టింగ్ అవన్నీ చూశాక మనకు అనిపించింది ఏంటంటే కడుపు నిండిద్ది. ఓట్లు కొంతమంది ఒక పెద్ద మనిషి అన్నారండి, ఒక ఆయన వెళ్ళి అడగండి, నా రాజకీయం నచ్చకపోతే కనుక మానేయండి అని ఒక క్లారిటీ ఇచ్చారు ఒక పెద్ద మనిషి. అది ఏ పొలిటికల్ లీడరు అలా చెప్పడు ఇప్పుడుకొచ్చి. సో ఆయన క్లారిటీ ఇచ్చేసాడు. ఏదొచ్చినా ఏ రకంగా వచ్చినా ఈ సినిమా జనాలకు ఉపయోగపడేలా ఉందని అనిపించింది. బ్రో ఎలా ఉంది రాజధాని ఫైల్స్ ట్రైలర్? అన్న దుమ్ము లేపుకుంటున్నారు అసలు నిజంగా. అంటే తెలుగు వన్ ప్రొడక్షన్ నుంచి రావడం అంటే నేనైతే ఫుల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ అయిపోయినా. ఏంది అసలు రాజధాని ఫైల్స్ ఏంది అన్న వాళ్ళు తీసిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చూస్తే మాత్రం చాలా న్యాచురాలిటీ, వాళ్ళు పడిన రైతుల కష్టాలు అనేటివి అవి అనేది క్లియర్ చూపించిండు అనమాట. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంకోటి ఇంతకుముందు కొడాలి నాన్నగారిది అది క్యాష్నావి ప్యాకాట గురించి ఇంతకుముందు జరిగింది కదా, దాని గురించి ఒక ఐటమ్ సాంగ్ అంటే జనాలని ఎంజాయ్ చేస్తూ దాన్ని చూపించేసినారు. ఇంకోటి ఎమోషనల్, రైతులు పడే కష్టాలను కానీ చాలా బాగా చూపించినారు. ఇప్పుడు యాత్ర 2కి అయితే పోటీగా వస్తుంది, దీని నుంచి అయితే పాజిటివ్ బజ్ వస్తుంది. ఏంది మామూలు అసలుకి 75 లక్షల మంది చూసినారు. అసలు ఒక పెద్ద సినిమా ట్రైలర్ కూడా ఇంత రేంజ్లో వెళ్ళిపోదు, మామూలు అనిపించలేదు నాకైతే. చూసినంతసేపు అయితే చాలా బాగా అనిపించింది ఎమోషన్ పరంగా కానీ, వాళ్ళు పోరాడే వ్యక్తిత్వం కానీ. బట్ రాజకీయాల పరంగా అది ఎంతవరకు నిజమో ఎంతవరకు రేటో తెలియదు. బట్ వాళ్ళు యాత్ర 2 నిజం అన్నట్టు తీసినప్పుడు మళ్ళీ దీని కష్టం కూడా నిజమై ఉండొచ్చు కదా. ఇప్పుడు యాత్ర 2 కానీ వ్యూహం కానీ వీళ్ళంతా తీస్తున్నారు. మళ్ళీ రాజధాని ఇప్పుడు కూడా ఫైల్స్ కూడా కరెక్ట్. వాళ్ళు రైతులు నిజంగా అంటే చాలా వరకు ఎంతో కష్టాలు ఎన్నో ధర్నా చేసి ఆశకి 1 రోజు 2 నాళ్ళు అంటే చేస్తారు. అన్ని రోజులు చేసి అప్పుడు పొలాలు ఇచ్చి ఇప్పుడు వద్దంటే మళ్ళీ 3 రాజధానులు ఎంతవరకు. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ పునాదులు గట్టిగా ఉండాలి, పునాదులే లేకుంటే ఇల్లు ఎలా కడతావు. అలానే రాజధాని అనేది పక్కా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నుంచి డెవలప్మెంట్ పలానా రాజధాని. ఇప్పుడు మన ఎగ్జామ్ ఏదైనా వస్తే ఈ రాజధాని యాదంటే ఏది పెట్టాలా, ఏది తెలియదు కదా. అది యా రాజధాని అని అంటే ఇప్పుడు ఒక మీది యాద రాజధాని అన్నప్పుడు సడన్గా ఏదనేది 3 రాజధాని అంటే ఏది చెప్తావు. కరెక్ట్ ఒక రాజధాని ఉంటే కరెక్ట్ పరిపాలన అనేది బాగుంటుంది. బట్ ఇంకా పొలిటికల్ పరంగా ఏమో తెలియదు కానీ ట్రైలర్ వరకు మాత్రం ఎమోషనల్ కానీ, ఇది ఐటమ్ సాంగ్ కానీ, ఫైటింగ్ సైన్స్ కానీ చాలా ఎక్కడైతే డిసప్పాయింట్ కాలేదు. మనీష్ శర్మ గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సూపర్గా అనిపించినాయి. ప్రతి క్యారెక్టరు వాళ్ళు అసెంబ్లీలో పోరాడేటప్పుడు నిజంగా అంటే ఇంతకుముందు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు కొన్ని బూత్ వర్డ్స్ అంటే పొలిటికల్గా విమర్శించవచ్చు కానీ బూత్ అనేది విమర్శించకూడదు అంటే మామూలుగా. బట్ అదైతే అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాకుండా కరెక్ట్
ఒక వేలో చూపించిండ్రు, జనాలకైతే కనెక్ట్ అయింది కాబట్టి ఇన్ని వ్యూస్ అనేది సంపాదించుకునింది. అది చూసి అరే మాకు తెలియదు, మాకు బాగా చూపించినారని దాని కామెంట్లు కూడా చూసి ఒరే నోట్ ఉంది నిజంగా అంటే అని అనిపించింది. నాకైతే ట్రైలర్ మాత్రం సూపర్గా నచ్చింది నాకు ట్రైలర్ పరంగా అయితే. ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా పొలిటికల్ పరంగా, ఏ సినిమాకి అండి ఏ సినిమా చూస్తారా అన్నా? ఇప్పుడు చూస్తున్నాం కదా యాత్ర 2 వస్తే కూడా ఇప్పటికి అడ్రస్ లేదు. రియల్ చెప్తానంటే టికెట్స్ కూడా ఓపెన్ చేయలేదు. మామూలు ఇప్పుడు ఇంకోటి కెమెరామ్యాన్ గంగాతో అంటే వాళ్ళు యాత్ర 2 వస్తున్నారని కెమెరామ్యాన్ గంగాతో కూడా దించేసిండ్రు. ఇంకా అది యాత్ర సెన్సార్ కాలేదు, బుకింగ్స్ ఏది లేదు. ఇంకా వ్యూహమా కోర్టులో ఉంది అది సెన్సార్ అనేది. ఎందుకంటే తీయొచ్చు కానీ మరి ఆ ఇబ్బంది పట్టే విధంగా తీయకూడదని అయితే ఉంది. ఈ 2 సినిమాలు అయితే గాళ్ళ మెడల్ లాంటివే. గాళ్ళ ఈ సినిమా మాత్రం పునాది లాంటిది గట్టిగా. 15th ఇప్పుడు 15th ఇది, తర్వాత వేరే సినిమా ఉంది. నేను అదే చూసిన. దీనికి పక్క నేను కూడా వెళ్తా చూస్తాను. నిజంగా అంటే తెలుగుగా ప్రొడక్షన్ వాళ్ళు అయితే చాలా మంచి చేసినారు. నిజంగా మంచి ప్రయత్నమే, మంచి గట్టి ప్రయత్నం, మంచి వ్యూస్. వీళ్ళ ప్రొడక్షన్ ఎలాంటిదో ఈయన నిరూపించుకున్నారు అనమాట. బ్రో హాయ్. ఇప్పుడు రాజధాని ట్రైలర్ చూసారా? రాజధాని ఫైల్స్ చూశాను. అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ట్రోలింగ్ ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద. అది చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే రాజధాని కోసము సినిమా తీసారని అనిపిస్తుంది అనమాట. అసలు షాక్ అయిపోయినా. నిన్న వదిలినారు ట్రైలర్, చూస్తూ ఉంటే ట్రెండింగ్లో ఉంది. ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ. అసలు ఎక్స్పెక్టేషన్ లేదన్నమాట. అసలుకి రిలీజ్ అయినాక ట్రైలర్ బజ్ మామూలుగా లేదు, భారీగా ఉంది. అంటే అసెంబ్లీలో సీన్స్ కానీ అంటే న్యాచురల్గా ఉంది. అంటే మనం టీవీలో చూస్తాం కదా, అట్టే ఉందన్నమాట. సినిమా అయితే ఖచ్చితంగా జనాలకు కనెక్ట్ అయ్యేటట్టే ఉందన్నమాట. ఇంకా అంటే ఇప్పుడు మీరు యాత్ర 2 చూసారు అండ్ ఇప్పుడు ఇది చూసారు, రెండిట్లో అంటే ఏది బాగా అనిపించింది? ఏది బాగుందంటే అమరావతి ఫైల్స్ కొంచెం బాగుంది. యాత్ర 2 అది కూడా మనం అంటే ట్రైలర్ కొన్ని నచ్చకపోవచ్చు, సినిమాలు నచ్చవచ్చు కదా. ఇది అమరావతి ఫైల్స్ అయితే మాత్రం ట్రైలర్ సూపర్గా కట్ చేసినారు, చాలా బెటర్గా ఉందనే చెప్పొచ్చు అనమాట. ఇంకా అంటే ఇప్పుడు అంటే రియలిస్టిక్గా వాళ్ళు తిట్టుకుంటారు కదా, వాళ్ళని విమర్శించుకోవడం, వీళ్ళు విమర్శించుకో, అవి రియలిస్టిక్గా పెట్టారు. అది చూసినప్పుడు కానీ ఏంటంటే కొంచెం మామూలుగా ఫన్గా ఉందన్నమాట. అంటే ఏదేం ఉద్దేశపూర్వకంగా కాదు, జస్ట్ సినిమాలో తీసుకుంటున్నారు కాబట్టి. నాకైతే ట్రైలర్ బాగానే నచ్చింది. అంటే రాజధాని అవసరమైన ఒకరు, 4 రాజధానులు కావాలని ఒకరు అంటున్నారు కదా, ఆ డిబేట్ సినిమాలో చూస్తే మనకి అర్థమవుతుందని అనుకుంటున్నాం అనమాట. ఓవరాల్గా అయితే బాగుంది. ఇప్పుడు 2 ట్రైలర్స్ రిలీజ్ అయినాయి కదా, యాత్ర 2 ఒకటి, రాజధాని ఫైల్స్ రిలీజ్ అయింది కదా. ఎలా అనిపించింది? 2 రియాక్షన్ ఏంటి? అంటే నాకు ఈ 2 చూసుకుంటే కనుక ఇప్పుడు ఇదైతే రాజధాని ఫైల్స్ ఏదో కొంచెం జెన్యున్గా అనిపిస్తుంది అనమాట. ఇదైతే యాత్ర 2 వ్యూహం 2 అనేది కలర్ జిరాక్స్, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లా కనబడుతున్నాయి. కానీ ఇదైతే జెన్యున్గా ఉందన్నమాట. ఎందుకంటే వేరే పార్టీ పేర్లు ఎత్తకుండా, వేరే వాళ్ళు ఎవరైనా కించపరచకుండా, సో అక్కడ ఏదైతే జరుగుతుందో సో అదే న్యాచురల్గా చూపించినట్టు కనబడుతుంది. సో మెయిన్ ఇండియా మొత్తం మన ఏపీలో రాజధానుల గురించే కదా మొత్తం డిస్కస్ చేసుకునేది. సో మెయిన్ ఆ కాన్సెప్ట్తోనే సినిమా అనేది వెళ్తుందన్నమాట. సో అమరావతిలో రైతులు ఎట్లా నష్టపోయారు, సో వాళ్ళ భూములు ఎవరు కేటాయించారు అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించడం అనేది ట్రైలర్లో మనకు కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు కొన్ని పార్టీల కొంతమంది వల్గర్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే వాడతారో అది అనేది కొంచెం కామెడీగా అనిపిస్తుంది అనమాట. సో కొంతమంది మీద క్యాసినో అవి కూడా అన్నారు అప్పట్లో. సో అది కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారని చెప్పి ఒక 2-3 సీన్లో మనకి ట్రైలర్ అర్థమైంది. సో ఈ సినిమా అనేది చాలా న్యాచురల్గా వచ్చింది. అంటే ఒరిజినల్ క్యారెక్టర్ అనేది దింపేశారు. సో ఇండైరెక్ట్గా జగన్ చూపించకుండా జగన్ యూనిఫామ్ చూపించారు. సో అందరికీ అర్థమైపోయింది అది జగనే అని చెప్పి ఒక మాట అయితే. సో ఇది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని బయట లేకుండా లోకేష్ గారిని కానీ ఎవరిని కూడా చూపించలేదు అనమాట. సో మొత్తం అంటే ఒకరిని కించపరచకుండా, ఒకరికి ఫేవర్ చేయకుండా అసలు అక్కడ జరిగే రియాలిటీ ఏందనేది ఇక్కడ చూపించడం అయితే జరిగింది. సో వ్యూహం 2తో అట్లా పోల్చుకుంటే ఇదైతే బాగుందన్నమాట. ఆ వ్యూహం 2లో అయితే కనుక మొత్తం చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని అందరిని కించపరుచుకుంటూ అన్నీ చేయడం జరిగింది. ఇదైతే మనం యాత్ర 2 అయితే కనుక మొత్తం జగన్కి ఫేవర్గా అయితే చూపించడం జరుగుతుంది. సో సెన్సార్ బోర్డు అయితే నాకు తెలిసి ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టదు, ఎందుకంటే అక్కడ జరిగిందే తెరపైన చూపించారు. సో ఒక కాశ్మీర్ ఫైల్స్ అయితే ఎంత జెన్యున్గా ఉందో, అలాగే మన ద కేరళ స్టోరీ ఎలాగో ఇది కూడా అలాంటి దానిలో జరిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కావాలి బ్రో, రాజధాని ఫైల్స్ ట్రైలర్ ఎలా అనిపించింది? ఎప్పుడే రాజధాని ఫైల్స్ ట్రైలర్ చూసినా నాకైతే మీడియం అనిపించింది, ఏదో రాజకీయంగా అనిపించింది. అంటే అక్కడ నడిచే రాజకీయాలు తీస్తున్న ట్రైలర్ లెక్క తీసిండ్రు అనిపించింది. రాజధాని రావడం కోసం ఎవరెంత కష్టపడారు, ఎవరిని ఎంత హింస పెట్టిండ్రు ఏంది అని నాకు చూడంగా అనిపించింది అది రాజధాని ఫైల్స్. ఇంకా అంటే అమరావతి రైతుల కష్టాలు కానీ అవన్నీ కనిపించలేదు.
రైతుల కష్టాలు కనిపించినాయి, అమరావతి కోసం పోరాటం కనిపించింది, పోరాటాల గురించి ఎంత పబ్లిక్ ఎంత కష్టపడ్డారు, ఎంత సఫర్ అయినరు, అది మొత్తం ట్రైలర్ చూపించిండ్రు అనిపించింది. రాజధాని రావడం కోసం సీఎం ఎంత కష్టపెట్టిన అందరినీ ఏంది దాని గురించి మొత్తం అది కనిపించింది ట్రైలర్ నాకు. ఇంకేం కనిపించింది ట్రైలర్లో? ఇంకా బాగా ఎమోషనల్గా అనిపించింది, కొట్టడము చేయడము, బాగా టార్చర్ పెట్టడము, అమరావతి కోసం కష్టాలు పడ్డడం, అది అనిపించింది. జగన్ గారు 175 సీట్స్ గెలుస్తా అని చెప్పి ఆయన పేరు మీద కూడా సినిమాలు తీస్తున్నారు కొన్ని, వ్యూహం అని, యాత్ర అని, ఇలాంటివి ఏమైనా ఆయనకి హెల్ప్ అవుతాయా? హెల్ప్ అవుతాయంటే సినిమాల ప్రకారంగా అయితే కల్పితాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఒక హీరోయిన్ పెట్టుకున్నట్టు కంప్లీట్గా అన్నిటిలో కూడా అదే హీరోయిన్ ఉండటం లేదు, అదే హీరో ఉండటం లేదు. సో ఏంటంటే సినిమాలు ఏంటంటే కల్పితాలు కొన్ని ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. దేనికైనా సరే వాస్తవం చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ప్రజల్లో ఉండేది ఏంటి కావాలి, అందరికీ సరి సమానంగా. ఇప్పుడు మనము ఆకలి తీరుతుందో లేదో చూడాలి, కానీ రోజుకి బిర్యానీ కావాలనుకోకూడదు కదా, ఇది కన్ఫర్మే కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా 10 మందికి 10 విధాలుగా తినడానికి ఉండాలి, ఉండడానికి ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలి. జెండా ఓడుకున్నాడు ఆడు నచ్చినట్టు వరే ఇది రాసిరా అని అంటే ఆడు రాసుకెళ్ళిపోతున్నాడు. వాడే కుర్చీలో కూర్చున్నాడు, ఏం తెలుస్తుంది ఊర్లో ఎవడ పెద్దవాడు ఎవడ చిన్నవాడు అది తెలియదు కదా. అయితే ఇప్పుడు యాత్ర కానీ వ్యూహం కానీ జగన్కి మాత్రం హెల్ప్ అవ్వదు అని అనుకుంటున్నారా? హెల్ప్ అవుతుంది అంటే ఒక విధంగా ఒక్కొక్క మనసులో ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇప్పుడు నాయన్న జగన్ అన్న నాకు అన్నీ ఇచ్చాడు కదా, మా ఇంట్లో 4 ఉన్నాం, 6కి 650 వస్తున్నాయి, 620 వస్తున్నాయి కదా అంటే ఆడు పొంగిపోతాడు. కానీ 6 3 ఫెయిల్ అయినాడు, ఈ పేదోడు వేయడం కూడా 3 వచ్చింది, 3 రాలేదు, ఏం చేస్తాము, మా ఓటేయడమే తప్పలేదు అని ఏడుతున్నాడు కొందరు ఉంటారు. సో ఏంటంటే సినిమా పాత్రలు పక్కన పెట్టండి, మనకు కావాల్సింది ఏంటంటే రైతన్న బాగుండాలి.